22A అనేది దేనికి గలగాలి సార్? 22A అనేది యూజువల్గా ప్రభుత్వ భూములకు వర్తిస్తుంది. కానీ ఇక్కడ మా సమస్య ఏంటంటే సర్వే నెంబర్ 145, 163 హైదర్ నగర్ విలేజ్లో ఇవి పైగా ల్యాండ్స్ అవన్నీ కూడా 22A పెట్టారు. ఆల్రెడీ పర్మిషన్ స్టాప్ చేసి సంవత్సరంన్నర కాలం అయిపోతుంది ఆల్రెడీ. మధ్యలో కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ చేశారు, తర్వాత రిజిస్ట్రేషన్ ఆపారు. కానీ ఈ 22A దీనికి వర్తించదు అని ఎందుకంటే మాకు ఆల్రెడీ కోర్టు ఆర్డర్లు ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అన్ని చోట్ల కూడా ఈ కాలనీలు ఫేవర్గానే వచ్చింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్కి ఎగెన్స్ట్గానే తీర్పులు వచ్చినాయి. వాటి అనుగుణంగా వసంతనగర్ కాలనీ అయితే హుడా అప్రూవల్ కూడా ఉంది. ఇక్కడ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క హిస్టరీ ఉంది. అన్ని రకాలుగానే లీగల్ అయిన దాన్ని కూడా వీళ్ళు ప్రభుత్వం ఇప్పుడు అంతా కూడా దీనికి వర్తిస్తుంది అనుకుని 22Aలో పెట్టి ఇది ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరికీ ఎంప్లాయీ కాలనీస్ మెయిన్లీ అన్నింటికి కూడా సమస్య క్రియేట్ చేసింది. సార్ ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్ అయిన దాన్ని కూడా వీళ్ళు 22Aలో జాబితాలో ఎందుకు చేర్చారు? అదే అప్పట్లో ఇది ఒక నిజాం ప్రభుత్వం తర్వాత ఇది పైగా ల్యాండ్, ఇది ఇనాం ల్యాండ్ అనే ఒక అపోహతోటి దీన్ని 22Aలో చేర్చారు. కాకపోతే తర్వాత ఎన్నో CS14 ల్యాండ్స్ అండి ఇవన్నీ. CS14 ల్యాండ్స్కి సంబంధించి ప్రిలిమినరీ డిగ్రీ 1963లో వచ్చింది. దాని అనుగుణంగానే పైగా ల్యాండ్స్కి పైగా వారసులకి ఈ భూములు కేటాయించిన వాళ్ళ దగ్గరే ఎవరైతే సొసైటీలు అన్నీ కూడా వాళ్ళ దగ్గరే భూములు కొన్న తర్వాత హుడా అప్రూవల్స్కి వెళ్ళినాయి. అన్నీ కూడా యాజ్ పర్ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ వైజ్ జరిగింది. కానీ అదే ఇప్పటికీ కూడా ఇనామ్ ల్యాండ్స్ అనే ఉద్దేశంతో దీన్ని 22Aలో చేర్చారు. సార్ మీరు ఏ ఇయర్లో పర్చేజ్ చేస్తారు ఇక్కడ ల్యాండ్స్? నేను రీసేల్లో వసంతనగర్ విచ్ ఇస్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ దానిలో 2018లో నేను పర్చేస్ చేశాను. కానీ అప్పటికే 1987లో అది హుడా అప్రూవల్ వచ్చిన లేఅవుట్ అది. తర్వాత కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అవన్నీ కూడా వేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేసింది కూడా గవర్నమెంట్ ఓడిపోయింది. తర్వాత 2001లో కూడా హైకోర్టులో గవర్నమెంట్ ఓడిపోయింది, డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా అదే సంవత్సరం గవర్నమెంట్కి అగెన్స్ట్గా డిస్మిసల్ వచ్చింది. సార్ అసలు ఈ 22A యాక్ట్ ఎందుకు తీసుకొచ్చినారు గవర్నమెంట్ మీద? 22A తీసుకురావడం అనేది దేనికి గవర్నమెంట్ భూములు రక్షించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ గంపకొత్తగా చేర్చడం ఏది దేనికి వర్తిస్తుంది చూడకుండా చేర్చడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఏ యాక్ట్ ప్రకారం మీ భూములకు ఎలాంటి ప్రమాదం ఉందని? చాలా ప్రమాదం ఉందండి. గత 8 నెలల నుంచి మానసిక శోభ అనిపిస్తున్నాం. ఎందుకంటే మాయి 50 సంవత్సరాల నుంచి ప్రైవేట్ ఆస్తులు ఉన్నాము. 40 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాము. 40 సంవత్సరాల నుంచి మనం ఇల్లు కట్టుకుని ఇక్కడ నివసిస్తున్నాం కాలనీలన్నీ. ఈ రోజు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అనే రిజిస్టర్లో పెడితే ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా, మార్గేజ్లు వేసి లోన్లు తెచ్చుకోవాలన్నా, పర్మిషన్లు కావాలన్నా ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు కదా. సార్ ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్ అయ్యింది, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మీరు బిల్డింగ్లు కట్టుకున్నారు కదా. మరి ఇప్పుడు ఈ 22A జాబితాలో ఏ విధంగా చేర్చారంట? ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్లు ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లు వేసింది, డ్రైనేజ్ చేసింది, అన్ని రకాల డెవలప్మెంట్లు అన్నీ గవర్నమెంట్ చేసింది. అన్ని రూల్ ప్రకారం ఇక్కడ చట్టబద్ధంగా కాలనీలు ఏర్పడినాయి. అయినా సరే ఇవాళ కొత్తగా వచ్చేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని 22A కింద పెట్టింది. పెట్టడం వలన ఏమవుతుంది, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, పర్మిషన్లు ఆగిపోయినాయి. బాబు ఏదైనా కేసు ఉంది లేదా మీకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఏదైనా కాగితం ఉంది ప్రూఫ్ మాకు చూపిస్తే హ్యాపీ. మాకేం చూపించట్లేదు, అన్ని గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. మనం ముఖ్యమంత్రి గారు MRO ఆఫీస్ నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ నుంచి రెవెన్యూ మంత్రి వరకు అందరికీ కలిసి విజ్ఞాపనలు ఇచ్చాం. అయిపోతుంది అంటున్నారు. రెవెన్యూ మంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంతవరకు కాలేదు. సార్ ఈ తప్పిదం ఎక్కడ జరిగిందని అంటారు? ప్రభుత్వ ఆఫీసుల్లోనే. నిన్నటిదాకా ప్రైవేట్ ల్యాండ్ ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎట్ అవుతుంది? ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ రేపు ప్రైవేట్ ల్యాండ్ అయిపోద్దా? అవదు కదా. ఎందుకు మా దగ్గర కాగితాలు ఉన్నాయి, మా కాగితాలు వెరిఫై చేయమంటున్నాం. మా కాగితాలు వెరిఫై చేసి ఆర్డర్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా రెవెన్యూ ఆఫీసర్ దగ్గర, అయినా కూడా 20A జాబితాలు ఎందుకు చేర్చారంట? అధికారులు తప్పిదం అన్నా జరగాలి, ప్రభుత్వంలో అన్నా తప్పిదం అన్నా జరగాలి. ఎందుకు చేర్చారనేది వాళ్ళు చెప్పాలి. మాకేంటంటే ప్రాబ్లము అన్ని రకాల చట్టమైన అనుమతులు ఉన్నాయి. చట్ట ప్రకారం అందరం ఉంటున్నాము. చట్ట ప్రకారం అన్ని రోడ్లు వచ్చినాయి, బిల్డింగ్ పర్మిషన్లు వచ్చినాయి, కూడా అప్రూవల్ లేఅవుట్స్ ఇవన్నీ కాలనీలు, కరెంట్ కనెక్షన్లు, కార్పొరేట్ డివిజన్లు అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ కొత్తగా వచ్చేసి 22A కింద పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది ప్రభుత్వం చెప్పాలి, అది అధికారులు చెప్పాలి. ఈ సమస్య ద్వారా గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? దయచేసి వీలైనంత తొందరగా రెవెన్యూ మంత్రి గారు, మా అధికారులు అందరూ కలిసి మాకు 22A నుంచి తీసేసి మా కాలనీలన్నీ విముక్తులు చేసి ప్రైవేట్ ల్యాండ్లుగా ఇంతకుముందు రాష్ట్ర విభజన ఏర్పడక ముందు నుంచి ఏ విధమైన ఉందో ఆ విధంగా
కొనసాగించాలని కోరుచున్నాం. తీవ్రంగా ఇల్లు కట్టుకొని 30-40 సంవత్సరాల నుండి ఈ రోజున 22A రిజిస్ట్రేషన్లు ఆఫ్ చేసేసినాక లోన్స్కు పోయేవాళ్ళు కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు పర్మిషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి లేదు ఈ రోజు ఉండేసరికి చాలామంది బాధపడుతున్నారు సార్. ఇక్కడంతా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు పాపం. ఆ ఉద్యోగాల మీద సంపాదించేసేసి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న దాన్ని ఈ రోజున 22A అని చెప్పి రిజిస్ట్రేషన్లు ఆఫ్ చేయడం చాలా తప్పు సార్. సార్ ఇవి గవర్నమెంట్ భూములు అయితే బ్యాంకు లోన్ ఇవ్వవు కదా సార్? అదే జరుగుతుంది సార్. బ్యాంకు లోన్ పోతే కూడా ఇవ్వట్లేదని 22Aలో ఉంది కాబట్టి మేము చెయ్యము లోన్ ఇవ్వము అంటున్నారు సార్. ఇది 40 సంవత్సరాల నుంచి కట్టుకొని ఉండే పొజిషన్ ఉడా అప్రూవల్ ఉంది, పర్మిషన్ LRS కట్టారు, అన్నీ జరిగినాయి సార్. ఈ రోజున కొత్తగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇది ఈ వృద్ధి దతను ఎన్ని రోజుల నుంచి అని కొనసాగుతుంది ఉద్యమమా? ఇది దాదాపు మేము 2-3 నెలల నుంచి ప్రతి MRO ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి దాదాపు అంటే 4-5 సార్లు ప్రతిసారి ఇస్తున్నాం. మళ్ళా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ లోకేష్ కుమార్ దగ్గరికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా పూర్తిగా చదవకుండా లాస్ట్కి ఇసుకించుకొని ఇది సుప్రీంకోర్టులో ఉంది. అది ఏది ఉందంటే 172 సర్వే నెంబర్ సార్, రోడ్డు అవతల ఉంది. దీనికి లింక్ పెడుతున్నారు సార్. ఇది హైకోర్టులో డబుల్ బెంచ్లో సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో గెలిచిన సైటు ప్లస్ సుప్రీంకోర్టులో 2 సార్లు గెలవటం జరిగింది. గవర్నమెంట్ ఏ కోర్టులో గెలిచిన కాగితం చూపించట్లేదు. అది అడిగితే చెప్పండి నాకు తెలియదు, పై ఆఫీసర్ అన్నాడు, పైన నాకు తెలియదు, పైన ఎవరికి వాళ్ళే తప్పించుకుంటున్నారు చెప్ప. ఇదిగో మేము ఇక్కడ గెలిచాము, ఈ కాగితం ఉంది అని చెప్పట్లేదు సార్ ఆన్సర్. ఈ సమస్యకు మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నా, మీ డిమాండ్స్ ఏంటి సార్? దయచేసి గవర్నమెంట్ ప్రతి కాగితాన్ని పరిశీలన చేసి ఎవరిది ఉంది ఎవరిది లేనిది అని పరిశీలన చేసి ఈ 22A నుంచి ఎత్తేసి జనాభాలకి మేలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏ వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు పడతారు సార్ మీ కాలనీ వాసులు? ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే కాలనీలో ఎవరైనా ఇల్లు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ముందుకు రావట్లా. ఎవరైనా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు. అది లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ బంద్ చేయించారు, పర్మిషన్లు బంద్ చేయించారు. ఇది పరిస్థితి సార్. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు ఇక్కడికి వచ్చి? ఇక్కడ ఏ ఫ్లాట్? నేను ఇది కొని ప్లాటు 95లో కొన్నా. 95లో 200 రూపీస్ కొన్నా గజం. 2004లో మేము దీనికి 300 రూపాయలు గవర్నమెంట్ కట్టి ULC కింద ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎందుకు ఈ కిరికిర్లన్నీ అంటే ఎంత అయింది మీకు? ల్యాండ్ కాస్ట్ కంటే ఎక్కువ పెట్టాను గవర్నమెంట్కి. అయినా కూడా పర్మిషన్లు అవి ఇచ్చారు, మేము కట్టుకున్నాం. పర్మిషన్లు ఇచ్చాక కట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్లు ఇవ్వట్లేదు, రిజిస్ట్రేషన్ ఆపేశారు. అసలు ఈ 22 యాక్ట్ తేవడం వెనకాల గవర్నమెంట్ ఏముందంటారు? దీని వెనకాల ఉంది 100 ఎకరాలు ఉన్నాయి వెనకాల. ఇటు 100 ఎకరం ఉంది, అటు రోడ్డు అవతల 100 ఎకరం ఉంది. 163 సర్వే నెంబర్లో ఇంకో 120 ఎకరాలు ఉంది. ఇది 163. ఇక్కడి నుంచే స్టార్ట్, ఇక్కడి నుంచి మీకు ఆ రోడ్డు వరకు, ఏ రోడ్డు వరకు, మెట్రో స్టేషన్ ఎదురుగుండా రోడ్డు వరకు ఇదంతా 163, 165 ఏకర్స్. 165 ఏకర్స్. దాని వాల్యూ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ఇందులో 30 ఎకరాలు పోతే ఇంకా 160 ఏకర్స్ ఉంది. ఈ వాల్యూ 200 కోట్ల ఎకరం. దీనికోసం ఇది అన్నీ పెండింగ్ పెట్టి ఇబ్బంది పెడతాం. ఈ పేదలు ఉన్న వాటి మీదనే ఎందుకు పడుతుంది ఈ గవర్నమెంట్? పేదలనే కాదు, మిడిల్ క్లాస్ అండి. మెయిన్ అంతా మిడిల్ క్లాసు పేదలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఓన్లీ దీని గురించే, ల్యాండ్ గురించే. వెనకాల ఈ ఆపోజిట్లో 172 సర్వే నెంబర్ 100 ఎకరాలు ఉంది. ఇదో 100 ఎకరాలు ఉంది. ఆల్రెడీ ఇది డెవలప్ అయింది కదా సార్, దీన్ని ఎట్లా చేర్చారంటారు? డెవలప్మెంట్ 163 కదా, సర్వే నెంబర్ 163 అంతే వేసేయడం. ఆయన గవర్నమెంట్ దగ్గర మేము కొన్నామండి 300 రూపాయలు పెట్టి గజం. అప్పుడు ఈవేళ కొన్నది కాదు, ఆ రోజు 2004లో 2003లోనూ కొన్నాం మేము. 22 యాక్ట్ అనేది ప్రభుత్వ భూమి అయితే 22 యాక్ట్ రావాలి. ఇది ప్రభుత్వ భూమి కాదు, లీగలీ అక్వైర్డ్ ఆల్ కాలనీస్ ఇంక్లూడింగ్ వసంత నగర్, సర్దార్ పటేల్ నగర్, సాయి నగర్ పార్ట్ 2. సర్వే నెంబర్ 145 నుంచి సుప్రీంకోర్టుకు అసలు అడ్మిటే కాలే. నెంబర్ ఆఫ్ టైం డిస్మిస్ చేసేది. మీరు మాటి రాకండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని క్లియర్గా వచ్చింది. ఆ డాక్యుమెంట్స్ చదవకున్నా ఎప్పుడో 1956లో ఏదో నిజాం టైంలో ఏదనేది తీసుకొచ్చి 22లో పెడతామంటే ఇప్పుడు నిజాం ప్రభుత్వంకి హ్యాండ్ ఓవర్ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తే ఓకే, నిజాం తీసుకొచ్చి పరిపాలన చేయించాలి. మన ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకున్న ఆస్తిని ఎలా అందించాలో, ఎలా ప్రోద్బలంగా చేయాలి, అది చేయకుండా మేము రిటర్న్ తీసుకున్నామంటే హైదరాబాద్ మూసేయటానికి రెడీగా ఉంటే రెడీ. అది జరిగిన అన్యాయం, అనాలోచితన
అంటే రెస్పాన్స్ తీసేది నేను తప్పు చేశాను క్షమాపణ చెప్తాను. క్షమాపణ నువ్వేందుకు చెప్తావు? నువ్వు రిజైన్ చేసి వెళ్ళొచ్చు కదా. చాలామంది ఉన్నారు మినిస్టర్ అవడానికి. మిస్టర్ పొంగులేటి, నువ్వు క్షమాపణ చెప్పడం కాదు, నువ్వు వదిలిపెట్టాలి ఆ డిపార్ట్మెంట్, అప్పుడే బాగుపడింది. మాకు రిజిస్ట్రేషన్లు కాకుండా ఆగిపోయినాయి. ఎవరు ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుంది, మ్యారేజెస్కి ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నిటికీ కూడా 22A కారణం అవుతుంది ఈ 4 కాలనీల్లో. మీరు ఏ ఇయర్లో పర్చేజ్ చేస్తారు సార్ ఇక్కడ? మేము 80లో పర్చేస్ చేస్తాం. 1980లో వాళ్ళ గవర్నమెంటే కదా. 1980లో వాళ్ళ గవర్నమెంటే కదా. తర్వాత యూఎల్సీ ఎల్ఐఆర్ఎస్ ఎంత చేసింది వాళ్ళే కదా. వాళ్ళు అప్పుడు జ్ఞాపకం రాలేదు, ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వస్తుంది? మరి డబ్బుల గురించా, కమిషన్ల గురించా? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ పోయినా కానీ డబ్బుల గురించి ఆశపడి ఇది చేస్తుంది. సార్ దీనివల్ల హైదరాబాద్లో పెట్టుబడులు వస్తాయంటారా? మొన్నటిదాకా హైడ్రా అన్నారు, ఇప్పుడు 22A అంటారు. సరే వీళ్ళు వస్తే ఏవి రావు, శని అంతే. పెట్టుబడులు అందరూ భయపడుతూ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. చేత హైదరాబాద్కి నష్టం, తెలంగాణకి నష్టం ఉంది ఈ గవర్నమెంట్ వల్ల. ఈ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇదివరకు ఎలా ఉండేదో 1980లో మేము కొన్నప్పుడు ఏ రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ని ఫాలో అయ్యి పబ్లిక్ అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. సార్ అప్పట్లో గజము 200 ఎంత ఉందన్నారు, ఇప్పుడు పెరిగిందని వల్లనే 22 యాక్ట్కి చేర్చారంటారా? అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. అది కూడా ఒక కారణం. ఆల్రెడీ మీరు అన్ని ఇల్లులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటే మళ్ళీ ఇప్పుడు 22 యాక్ట్కు చేర్చడానికి ఏందంట? ఉన్న భూములను ఆక్రమించుకుని వాళ్ళు అమ్ముకోవడం కానీ రేపు ట్రై చేస్తున్నారు. చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. 22A వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి కూడా రావు, చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. మా సామాన్య ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా లోన్లు తీసుకోవాలన్నా, పెట్టుబడి పెడదామన్నా, బ్యాంకు పిల్లలకు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ వెళ్దామన్నా ఎక్కడ కూడా లోన్లు కూడా రావట్లేదు. అపార్ట్మెంట్లు కానీ చాలా అమ్ముడు పోవట్లేదు. చాలా ఇబ్బంది పడుతుంది జనాలు దీంతో. చాలా అంటే చాలా పెరిగి చేస్తారు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే కొంచెం ఆందోళన చెందుతారు, ఏజ్డ్ వాళ్ళు అయితే కొంచెం భయపడుతున్నారు, ఆందోళన చెందుతారు. ఇది ఎక్కడ పోతుంది, ఏం పరిస్థితి ఏర్పడుతుంది అని చాలా ఇబ్బంది పడుతుంది పాపం వాళ్ళు. వాళ్ళతో పెద్ద మనుషులకైతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది దీంతో. గత ప్రభుత్వంలో లేని అని ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత కొత్తగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది? ఇది ఏంటి అర్థం కావచ్చు, జనాలకు కూడా అర్థం కావట్లేదు సార్. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని, రేట్లు పెరిగినాయనా లేకపోతే కాలనీలు సిటీ అయినా, ఈ రేట్లన్నీ చాలా ఇంప్రూవ్ అయినాయనా, కాలనీలు బాగుంటాయనా, కానీ ఏంది కూడా అర్థం కావట్లేదు పబ్లిక్. జనాలు చాలా ఇబ్బంది పడుతుంది జనాల మటుకు. దీనివల్ల మన హైదరాబాద్లో మొన్నటిదాకా హైడ్రా అన్నారు, ఇప్పుడు 22A అంటారు. దీనివల్ల హైదరాబాద్కి ఈ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటారా? దీనివల్ల రియల్ ఎస్టేట్ దెబ్బ అయిపోతుంది చాలా. ఎందుకు చాలామంది భయపడుతుంటారు హైడ్రా తోటి, తర్వాత నెక్స్ట్ దేంతో ఈ 20A తోటి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరైనా ఫ్లాట్ కొనాలన్నా మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు కూడా, వీళ్ళు బిల్డర్స్ కూడా చాలా భయపడుతున్నారు. ఏమైనా కట్టి అమ్మాలంటే కూడా రేపటి ఫ్యూచర్లో ఎట్లుంటుందో కట్టలేకపోతున్నారు. సార్ దీనివల్ల మీరు ఈ ఏరియాలో ఎప్పుడు పర్చేజ్ చేశారు సార్? మేము పర్చేస్ చేసాం 2008లో. అప్పుడు ఎంత ఉండే సార్, ఇప్పుడు ఎంత ఉన్నాయి? అప్పుడు గజము 15-20 వేల మధ్య నడిచింది. ఇప్పుడు ఈ మధ్యలో మామూలుగా 1,00,000 మీద నడుస్తుంది. ఈ పెరిగిన దాన్ని దోచుకోవడానికి ఈ ప్రభుత్వం ఇలా చేసిందంటారా? అంటే రేట్లు పెరిగిన దాన్ని కూడా అందరూ పబ్లిక్ ఏంటంటే, పబ్లిక్ టాక్ ఏంటంటే రేట్లు పెరిగిన దాని వల్ల కూడా కొంచెం దీనికి ఇబ్బంది వివరిస్తుంది. ఈ రేపు పెరిగినాయి కదా రేట్లని, ఆ పెరిగిన దాని వల్ల కూడా ఇది వాళ్ళందరి కన్నుబడ్డదని ఆలోచనలు. ఈ రేవంత్ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఈ 22 తీసేసి చాలా ఇబ్బంది చేయండి, తొందరగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్తున్నాను సార్. ఈ హరీష్ రావు గారు వచ్చారు కదా బీఆర్ఎస్ తరపు నుంచి, ఎలాంటి భరోసా ఇచ్చారు? హరీష్ గారు 22 గవర్నమెంట్ తరఫున మాట్లాడి ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రజలు మాట్లాడిండ్రు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ 7వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశం లోపట్నే దీన్ని క్లియర్ చేపిస్తామని వాళ్ళు భరోసా ఇచ్చారు. హరీష్ అలా ఈ 22 యాక్ట్ అనేది గవర్నమెంట్ ప్లేస్లోకి జాగాలు పోతాయి. అలా కష్టపడి కట్టుకున్న ఇల్లులు కూడా గవర్నమెంట్ జాగాలు తీసుకుంటే ఇంతకుముందు ఏం చేశారు అంటే, రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు, అటు రైతుల్ని, అటు విద్యార్థుల్ని, ఇటు మహిళల్ని, ప్రతి ఒక్కరిని తెలంగాణ ఆగం చేయడానికే ఉన్నాడు. అది చూసుకుంటే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అంటుండగా, ఆ రియల్ ఎస్టేట్లో 6 దగ్గర వచ్చినట్టు ఏంది తెలంగాణ ఆగం చేయడమా? హైడ్రా పేరు చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తుంది. ఇప్పుడు 22 అని చెప్పి దీన్ని పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తుంది. ఆయన ఖచ్చితంగా గుంపు మేస్త్రి పనులే చేస్తుండు, ఆ రియల్ ఎస్టేట్ వర్కే చేస్తుండు. అటు విద్యార్థులందరూ ఆ పాలిటెక్నిక్ కాలేజీలు అన్నీ అమ్ముకుంటూ, ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఎన్నైతే స్థలాలు ఉంటాయో అన్నీ అమ్ముకోనికే ప్లాన్ చేస్తున్నా. ఎట్లనే 2 years తర్వాత రేవంత్ రెడ్డి ఉండడానికి రేవంత్ రెడ్డి తెలుసు పోతున్నా కదా తెలంగాణ అమ్ముకొని పోదామనే వ్యూహంతోనే ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడన్న. దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణకి సీఎం ఎందుకయ్యారో మాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలను ఆగం చేస్తుర్రు, తెలంగాణ విద్యార్థులను ఆగం చేస్తుర్రు, తెలంగాణ లోకాన్ని మొత్తాన్ని ఆగం చేస్తుర్రు. మీరు ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కింద ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తెలంగాణ ప్రజల పట్ల
తెలంగాణ విద్యార్థుల పట్ల, తెలంగాణ మహిళల పట్ల, తెలంగాణ రైతుల పట్ల మీరు ఇదే భావంతో ఉంటే మాత్రం ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అవసరమైతే మీ ఇంటిని ముట్టడానికి రెడీ అవుతాం, అవసరమైతే మీ సెక్రటరీని ముట్టడానికి రెడీ అవుతాం, అవసరమైతే ఢిల్లీలో ఉన్న మీ రాహుల్ గాంధీలు కూడా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నామన్న. ఈ బాధితులకి బీఆర్ఎస్ తరపు నుంచి అని మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మేము బీఆర్ఎస్ తరపున నుంచి ప్రతి ఒక్క బాధ్యత, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఇట్లా పేద బలుగిన ప్రజలు ఉన్నారో, ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో, కాలనీ వాసులు ఉన్నారో, ఎవరైతే రైతులు, ఎవరికైతే ఇలాంటి A22 కింద ఎవరి భూములు అయితే గవర్నమెంట్లో జాయిన్ చేసిండో రేవంత్ రెడ్డి, మేమైతే వాళ్ళ ప్రజలందరికీ మేము అండగా ఉంటామని చెప్తున్నాం. అదే కాకుండా కొడంగల్లో ఉన్న రేవంత్ రెడ్డి ఇల్లు కూడా గవర్నమెంట్ ప్లేస్లో ఉందన్న. చూసుకుంటే కొరంగల్ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న 10 ఎకరాలు కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటు రేవంత్ రెడ్డి. మరి అది 22A కింద రాదా? అంటే ప్రజలకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయమా? అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ విల్లు ఏడుందన్న, ఇది గండిపేటలో ఉన్న విల్లా మంచి ఫామ్ హౌస్ కట్టుకుంటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాంట్లో వచ్చేదా? హైడ్రా దాంట్లో వచ్చేదా? అరే పేదలు ఉన్న చిన్న 200 గజాలు 300 గజాల ప్లాట్ని కబ్జా చేసుకుంటూ కూర్చుంటే ఆడ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వందల ఎకరాలు కబ్జాలు పెడుతున్నారు. మరి దానికి యాక్షన్ ఏం తీసుకుంటారు? అంటే మీరు ప్రజలు నాశనం చేయడానికి వచ్చిర్రా తెలంగాణకి? అంటే మీరు తెలంగాణ సీఎం ఎందుకు అయ్యారు? ప్రజలు నాశనం చేద్దామని అయ్యారా? రాబోయే రోజుల్లో యావత్ తెలంగాణ మొత్తం ఢిల్లీ ఎవరైతే జంజీ యూత్ ఎట్లా చేసిందో ఇప్పుడు రైతులు ముసలోళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న తెలంగాణలో. ఈ భూములు పెరిగినాయి కాబట్టి దీన్ని కబ్జా చేయడానికి అని ఏమైనా ఆలోచిస్తారంట గవర్నమెంట్? ఒకటి మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూమి రేట్లు అమాంతం పెరిగినాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చాక భూములు ఎవరు కొనమన్నా కొనట్లే. అది అమ్ముతాం. అప్పుడున్న ₹1,00,00,000 ఉన్న భూమి ఇప్పుడు 90 లక్షలు 80 లక్షలు కాదు, దాదాపు 30 లక్షలు పడిపోయింది. అయినా కొనేటోళ్ళు లేరు. కానీ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల రేటు డిమాండ్ అంతే ఉంది. ఆ భూములపైన కన్నేసిండు ఈ రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ రేవంత్ రెడ్డి ఆ భూములపైన కన్నేసిండు. ఆ భూములు కబ్జా చేద్దామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఈ 7 మంది అన్నదమ్ములతో కలిసి రేవంత్ రెడ్డి ఈ 7 మంది అన్నదమ్ములతో కలిసి హైదరాబాద్ రాగం చేస్తుండు. ప్రతి ఒక్క పేదలు ఉంటే వాళ్ళ ఇల్లు కబ్జాలు పెడుతుర్రు వీళ్ళ అన్నదమ్ములు కలిసి. ఈ తిరుపతి రెడ్డి, ఏడుకొండలు వీళ్ళందరూ కలిసి పేదలు ఇల్లులు కబ్జా చేసి దానిపైన కమిషన్లు పొందుతుర్రు అన్న. ఈ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్గా చూస్తుండది ఈ తెలంగాణని గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా వహిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని చేయనికి సీఎం కాలే. ఈ మొత్తం తెలంగాణ భూములన్నీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చూస్తుంది రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఈ భూములు అమ్ముకుందామా, ఎప్పుడు ఆ సీట్లోంచి వెళ్ళిపోదామా అనే వివరంతో ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడన్న. అయితే ఇక్కడ కుక్కట్పల్లి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది కదా, ఇలాంటి బాధితులు నష్టం జరుగుతుంది, దాన్ని ఎలా చూస్తారు సార్? యావత్ రాష్ట్రంలో 22A కింద 1 కోటి ఎకరాలను భూమి ప్రైవేటెడ్లో పెట్టింది. ఇంకా చాలామందికి తెలియదు, ఇంకా చాలామంది పోయి చూసుకోలేదు. ఇప్పుడు 22A ఎందుకు బయటకు వచ్చిందంటే కొంతమందికి లోన్ వచ్చింది, కొంతమంది లోన్ల కోసము, మార్టిగేజ్ కోసము, పిల్లలు అమెరికా పోవడానికో, లేకపోతే మ్యారేజ్లకో, లేకపోతే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళ కోసమో, దీనికోసం పోయిన వాళ్ళకే తెలిసింది. ఇంకా తేనె తుట్టే కదిలే పరిస్థితి ఉంది. ఇంకా చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, చాలామందికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. సాక్షాత్ రాష్ట్ర మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను క్షమించండి, సారీ తప్పు జరిగిందని చెప్పారు. ఈ తప్పును మీరు చెప్పి ఒప్పుకున్నాక దాన్ని ఎందుకు రెటిఫై చేయలేదు అని అడుగుతున్నాము. మీరు తప్పు అని ఒప్పుకున్నాడు ఒక మంత్రి గారు, సాక్షాత్ ఒక రాష్ట్ర మంత్రి గారు తప్పు జరిగింది, మా అధికారులు తప్పు చేసిండ్రు, సారీ నన్ను క్షమించండి అని అడిగినాక మీరు ఎందుకు ఇంకా సేమ్ యథాస్థాయిలో ఉంచలేకపోయారు? ఈ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రతి ఒక్క 22Aలో మీరు చేర్చినాక ప్రతి ఒక్క ఆస్తి పరుడు, ప్రతి ఒక్క ప్రాపర్టీ ఓనర్ మళ్ళీ పోయి నా 22Aను డిలీట్ చేయమని ఎంఆర్ఓను, ఆర్డీఓను, కలెక్టర్ను, CCLని ఇవన్నీ మళ్ళీ కలిసి ఈ అంచెలంచెలుగా ఫైలు మూవ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్ దాన్ని ఎట్లయితే ఉన్నదో దాన్ని అట్లా మార్చాలని మేము చెప్తున్నాం. అంటే ఇంతకుముందు బాధితులు మాట్లాడుకుంటూ ఏమన్నారంటే సార్, మామూలు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ పర్మిషన్ లేదు, మాకేం తెలియదు, పైన అధికారులు అడగని చెప్పేసి అని మాట్లాడుతున్నారు సార్. ప్రభుత్వం అదే చెప్తున్నాం కదా, ప్రభుత్వం ఈ చేయి ఏం చేస్తుందో ఈ చేయికి తెలియట్లేదు, అధికారులు ఏం చేస్తుందో అధికార యంత్రాంగాన్ని తెలియట్లేదు. కాబట్టి గ్రౌండ్లో పూర్తిగా పాలన స్తంభించింది. ప్రభుత్వము ఇంతకుముందు అయితే ఏవైతే మేమేం చేశాము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పల్లెను పట్టణాన్ని 2 బ్యాలెన్సింగ్గా లేకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది. వీళ్ళంతా రివర్స్గా అటు పల్లె పడుకుంది, పట్టణం కూడా పరిశానలో ఉంది, 2 ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నాం. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వస్తే సార్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 22A అని చెప్పేసి అయితే రిజిస్ట్రేషన్ కావట్లేదు, అసలు రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదని చెప్పేసి అంటారు. ఇలాంటి జరగడం వల్ల మనకి రియల్ ఎస్టేట్స్ అనేది అసలు ఎక్కడ పెరుగుతుంది సార్ మరి ఇలా చేయడం వల్ల? అంటే గవర్నమెంట్ ఈడ భద్రత కోల్పోయినారు ప్రజలు. హైదరాబాద్ మహానగరంలో కొనడానికి వెనక ముందు ఆడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్కమ్ పడిపోయింది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది ఇన్కమ్, కానీ ఎప్పుడు పడిపోవడానికి అవకాశం లేదు. ఈ మహానగరం చారిత్రాత్మకమైన నగరము, భారతదేశానికి
మనం ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కలవ ముందుకు మనకు స్వతంత్రం రాకముందుకే ఇక్కడ పార్సీలు వచ్చి పార్సీలు నివసించారు, సింధువులు ఉన్నారు. అన్ని సమాజం ప్రజలున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పడుకుంది ఈ రోజు అంటే సిగ్గుచేటు, ఇది అవమానం, మనకు నష్టం, రాష్ట్రానికి నష్టం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ 22L తీసేసి కొనుక్కునే ప్రజలకు భద్రత కల్పించి హైడ్రా తోటి క్లారిటీ ఇప్పించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ప్రజాపాలన చేస్తున్నారని చెప్పేసి అంటారు సార్. ప్రజాపాలన చేస్తుంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే ఖండిస్తున్నారు, వాళ్ళు ఓర్వలేకనే ఇలా మాట్లాడుతున్నారని చెప్పి. అంటే ప్రతి ఒక్కరిని పిచ్చోళ్ళని చేయడమే, ప్రతి ప్రభుత్వమైనా ప్రజలతోటి రావడమే, ప్రజలతోటి ఎన్నుకోబడుతుందే ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వమైనా ప్రజాపాలన కాదు, ప్రజలతోటి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటేనే ముఖ్యమంత్రి అవుతారు. ప్రజాప్రభుత్వం ఇదంతా ఏంటంటే న్యూటన్ లెక్క రాయి పైకేసి కింద పడ్డదని చెప్పుకున్నందుకు ప్రతి ఒక్కరు ప్రజాపాలనే, ప్రతి ప్రభుత్వం ప్రజాపాలనే ఉంటుంది. డెమోక్రసీలో రాజ్యాంగంలో మనకు ప్రజాపాలన, ప్రజలతోటి ఎన్నుకోబడ్డ నాయకుడే ప్రజానాయకుడు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళంతా కావాలని డైవర్షన్ కోసం మాటల గారిడితోటి ఈ 22 పెట్టుడు, పరిశాన్ చేసుడు, ప్రతిపక్షాలను అడ్డగోలుగా మాట్లాడు, ఒక మాట లేదు, పద్ధతి లేదు, గౌరవం లేదు, వ్యాపారం లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు. మొత్తం అన్ని వ్యవస్థలు ఈ 1000 రోజులు దాదాపుగా ఈ పార్టీ వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వ్యవస్థలు పడుకున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే వీళ్ళకి అండగా ఎలా ఉండబోతుంది సార్? 22 అయితే హైడ్రా అయితే అని చెప్పి మేము ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మాకుండేదే ప్రజల పక్షాన పోరాడే దానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ప్రజలు ఎక్కడైతే నష్టం జరుగుతుంది, ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలను ఇబ్బంది పెడుతుంది, ప్రజల కోసం మేము వాచ్ డాగ్ లెక్క ఉంటాం. మాకు ఇంకోటి పూర్తి బాధ్యత అంటే ఈ రాష్ట్రం తీసుకొచ్చి కొట్లాడి పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన మా నాయకుడు, తెచ్చిన రాష్ట్రాన్ని భారతదేశంలో సస్యశ్యామలం చేశాం. భారతదేశంలో పాడి పంటలో నెంబర్ 1 తీసుకొచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారు. అన్ని విధాలుగా దీన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న రాష్ట్రాన్ని ఈరోజు అంధకారంలో పోతుంది, ఆగమైపోతుందని మా కేసీఆర్ గారి తపన పడుతున్నారు. దానికోసం ప్రతి ప్రోగ్రాం తీసుకుంటాం. లగచర్ల కానివ్వండి, హైడ్రా ఎక్కడైనా బాధితులకు నష్టం చేయనివ్వండి, 22A ఏ విధంగా మొత్తం రాష్ట్రంలో ఏ విధంగా ఉందో 22A తీసే వరకు మా నాయకుడు ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, అసెంబ్లీని చేస్తా అని చెప్పారు. వాస్తవంగా అసెంబ్లీని చేయడం జరిగిద్ది. మా వాళ్ళంతా లోపల కొట్లాడతారు, మేమంతా బయట కొట్లాడతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. న్యాయం జరిగే వరకు దీన్ని వదిలిపెట్టాం 100%. మీకు జరిగే నష్టాలు ఏంటి సార్? మాకు ఈరోజు జరుగుతుంది, మాకు పర్మిషన్ రావటం లేదు, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మా ప్లాట్స్లో ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. రిజిస్ట్రేషన్లు కానీ, గిఫ్ట్ డీడ్లు కానీ ట్రాన్స్ఫర్ చేసి పిల్లలుగా మారుద్దామంటే మాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు సార్. ఈ రెండింటిని రోల్ బ్యాక్ చేయాలి. 22Aని మా కాలనీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, మేము మాట్లాడుతున్న నా కాలనీ గురించే మాట్లాడుతున్నాం. మాకు యూఎల్సీ కట్టించుకుంది గవర్నమెంట్, అన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి 22Aని రోల్ బ్యాక్ చేసి మా స్టేటస్ కోని ఇంతకుముందు ఏదైతే ఉందో స్టేటస్ కో బైపర్కేషన్ ముందు ఏ స్టేటస్ ఉందో అది మెయింటైన్ చేయమని మీ తరఫున మేము గవర్నమెంట్ అభ్యర్థిస్తాం సార్. అన్ని ట్యాక్సీలు కట్టించుకొని కూడా ఈ 22 జాబితాలో ఎందుకు చేర్చింది సార్? మాకు చెప్పలేదు కదా, అదే మేము అడుగుతున్నాం సార్. అసలు ఎందుకు చేర్చారు? మేము చేసిన పాపం ఏంటి ఇందులో? మాకు చెప్పారా పోనీ? మాకేం చెప్పలేదు. సుప్రీంకోర్టులో కేసు ఉందంటారు, ఆ కేసు నంబర్ కూడా ఇవ్వట్లేదు. అసలు మా మీద కేసు ఉంటుంది. మేము సుప్రీంకోర్టులో గవర్నమెంట్ మా మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. 38 సంవత్సరాలు డిలే అయిందని చెప్పి అడ్మిట్ కూడా చేసుకోలేదు. మరి ఇప్పుడు 64 ఏళ్ళు అయింది కదా. 2002లో కోర్టుకు వెళ్ళారు, ఓడిపోయారు. అప్పటికే 38 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఒక 24 కలిపితే ఎంత అయింది? 62 సంవత్సరాల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళారు, ఏమి వెళ్ళారు, అసలు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మేము అడిగేది ఒకటే, మా మీద కేసు ఉందా? లేనప్పుడు మాకు సుప్రీంకోర్టు కేసులో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి? మేము అడుగుతుంది అదండి సార్. ఈ 22 యాక్ట్ ఎత్తేయకపోతే దీని తర్వాత పరిణామాలు ఏం చేయవచ్చు? మేము ఆ స్లోగన్ పట్టుకొని అన్ని రోడ్లు ఎక్కుతాం. 22A షుడ్ బి రోల్ బ్యాక్. 22 స్టేటస్ టు బి మెయింటైన్ యాజ్ ఆన్ బైఫర్కేషన్ స్టేట్లో ఏదైతే ఉందో 2013-14 ఆర్ 2012-13కి ఏ స్టేటస్ ఉందో అదే మెయింటైన్ చేయమని. సార్, ఆల్రెడీ గవర్నమెంట్ ఈ ప్రజాపాలన అంటుంది. ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే ఇది ప్రజాపాలన అని చెప్పేసి అంటుంది. ప్రజాపాలన ఎలా చెప్తున్నారు? 22A అంటే ఏంటి అసలు? ఫస్ట్ ప్రజలకు 20 ఎకరాలు భూమి ఉంటే, గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఎకరం ఉంటే, నువ్వు టోటల్ సర్వే నెంబర్ని 22Aలో ప్రోబిటెడ్ లిస్ట్లో పెడితే మరి మిగిలిన 19 ఎకరాలు భూతలకు ఓనర్లు ఏమవ్వాలి? నువ్వు పాలసీ తప్ప అని పొంగులేటి హౌసింగ్ మినిస్టర్ గారే ఒప్పుకున్నారు. సార్, ఇది అధికారులు చేసిన మిస్టేక్ అని. మరి నువ్వు అది రోల్ బ్యాక్ చేయి. నువ్వు సబ్ డివిజన్ చేసి గవర్నమెంట్ భూమిని మాత్రమే ఆ సర్వే నెంబర్లో ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టాలి. నువ్వు మొత్తం అందరు భూములు పెట్టేస్తే ఎలాగా? ఇప్పుడు తెలంగాణలో 60% భూముల్ని 22A లిస్ట్లో పెట్టారు.
ఇది నువ్వు ప్రజలకు ఇచ్చే పరిపాలన ఏంటి? రాక్షస పరిపాలన లేకపోతే ఇబ్బందులు పెట్టే పరిపాలన ఏంటి? నువ్వు స్కీములు అన్నావు, మేనిఫెస్టో అన్నావు, కళ్యాణ లక్ష్మి అన్నావు, 10 లక్షల మందికి ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, నువ్వు ఒక్కరికి ఇవ్వలే, ఎత్తేసారు. వాటరు మిషన్ భగీరథ కట్టారు. సమ్మర్లో నీళ్ళు ప్రాబ్లం చూశారు కదా హైదరాబాద్లో ఎలా ఉందో. నువ్వు నీళ్ళన్నీ కిందకు వదిలిపోయాయి. నిన్ను ఎవరు వదలమన్నారు? ట్యాంకులు కట్టవు, స్టోరేజ్ ఉండదు. పవర్ 200 యూనిట్లు ఇస్తానన్నారు. ఏది అది ఎక్కడికి పోయింది? నువ్వు అసలు ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, నిజం మాట్లాడితే ఓకే, అబద్ధం మాట్లాడితే హౌలేగాడు అని అంటున్నారు. మరి నువ్వు ప్రజల భూమిని లూటీ చేస్తే నిన్నేంటి లార్డ్ లఫంగ్ అనాలా, లోఫర్ అనాలా, ఏమనాలి? ఆయన విజ్ఞతకే వదిలేయాలి. నువ్వు ప్రజల భూమితోని ఒక జీవితకాలం పడుతుంది. ఒక భూమి కొనుక్కోవాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే అది ఒక సెంటిమెంటు. మీరు ఆంధ్రప్రదేశ్లో చూశారు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దెబ్బ తగిలింది. ఆయన చేయలే తప్పు, చేసాడో చేయలేదో పక్కన పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యాక్ట్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తే ల్యాండ్ భూమి తింటున్నారు అనే వివాదం వచ్చి ప్రభుత్వమే కింద పడిపోయింది. నువ్వు ఇప్పుడు 60% ల్యాండ్ తెలంగాణ భూముల్ని 22A ప్రోహిబిటెడ్ లిస్టులో పెడితే మీకు ప్రజలు ఏ విధంగా బ్రహ్మరాధం పడదాం అనుకుంటున్నారు? మీరు 2029లోని మీ మేనిఫెస్టోలోనూ ఓ పని చేయండి, మాకు కేవలం ప్రతిపక్ష హోదా కల్పించండి అని రిక్వెస్ట్ చేసుకోండి. లేకపోతే మీకు పుట్టగతులే ఉండవు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేము ఇక్కడ ప్రజల తరపున మాట్లాడుతున్నాం. ఇక్కడ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు. ప్రజలకి భూమి అనేది ఒక సెంటిమెంట్, చిరకాల ఆస్తి, అదొక వెల్త్. రోజులు గడిచే కొలది పెరుగుతాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, లోన్కి ఎక్కడ పెడతాడండి? భూమి ప్రోహిబిటెడ్ లిస్టులో ఉంటే. పిల్లలు చదువుకి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ లోన్ ఎవరిస్తారండి? అప్పు తీసుకోవాలి, ఇది షూరిటీ పెట్టి తీసుకోవడానికి ఉంటుంది. ఈరోజు ఎవరు రేవంత్ రెడ్డి అప్పు ఇస్తాడా? నువ్వు ల్యాండ్, నేను రియల్ ఎస్టేట్ కింగ్ అన్నావు, నువ్వు రియల్ ఎస్టేట్ మాఫియాలా చేస్తున్నావు రూలింగ్. ఇప్పుడు ఈ పొంగులేటి గారు తక్షణమే రిజైన్ చేయాలా, 22Aని రోల్ బ్యాక్ చేయాలా. ఇప్పుడు జెన్జీ ప్రొటెస్ట్ ఎలాగైతే ఢిల్లీలో చేశారో, మేము ఇక్కడ త్వరలోనే మన ప్రజానాయకులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళతో మాట్లాడి, అవసరమైతే ప్రతిపక్షాలతో కూడా మాట్లాడి, దీంట్లోనే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండిన నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. 60% ప్రభుత్వం భూమి అంటే అందరివి ఉంటాయి. వాళ్ళు నోరెప్పలేని పరిస్థితి. మేము ప్రజల తరపున ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు తక్షణమే పొంగులేటి హౌసింగ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి. తప్పు అయిపోయిందని ఆయన బహిరంగంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అధికారులు తప్పు చేస్తే నువ్వు రోల్ బ్యాక్ చేయండి, లేదా నువ్వు రిజైన్ చేసి ఆ పోస్ట్కి. ఇది మా ప్రధానమైన డిమాండు. ప్రజలందరూ కూడా నిద్రలేని రాత్రిళ్ళు కోర్టుల చుట్టూరుగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూరుగా తిరగాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు నిన్న ఖమ్మం నుంచి ఫోన్ చేశారు, సార్ మాకు ఇన్ని ఎకరాలు భూమి ఉంది, మీరు ఈ భూమి తోలుకు రైతులు వచ్చి అమ్ముకోలేక ప్రోహిబిటెడ్ లిస్టులో ఉంది కాబట్టి వాళ్ళు సేల్ చేసేయడానికి తక్కువ రేటుకు వస్తున్నారు సార్ అని. అంటే ఇదేంటి కమిషన్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమిషన్ ప్రభుత్వం, కమర్షియల్ ప్రభుత్వం, మీరేంటి క్రిమినల్ ప్రభుత్వం ఏంటి? మాకు ప్రజలకు ఏం అర్థం అవ్వట్లేదు. మిమ్మల్ని గెలిపించింది దేనికి? ప్రజలకు తెచ్చి పాలసీ. బీఆర్ఎస్ ఉంది, భూ వివాదాలను తగ్గించడానికి ఏం చేశారు? ధరణి పోర్టల్ తెచ్చారు. సరే, నువ్వుకేమైనా తెలివితేటలు ఉంటే నువ్వు ఒక కొత్త భూమాత ఏదో తెచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజల భూ సమస్యలు తగ్గే విధంగా నువ్వు ఏమైనా పాలసీ రోల్ అవుట్ చేయాలి. కానీ 60% ల్యాండ్ని 22A జాబితాలో చేసావంటే నువ్వేంటి హిట్లర్ ప్రభుత్వం నడిపిస్తున్నావా ఏంది? మాకేం అర్థం అవ్వట్లేదు. ప్రజలకి భూమి అంటే సెంటిమెంటు. మీరు దయచేసి ప్రజల్ని గౌరవించి, ప్రభుత్వం అంటేనే ప్రజలు, ప్రజలంటేనే ప్రభుత్వం కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ 22Aని రోల్ బ్యాక్ అయినా చేయండి. లేదా మేము ధర్నా కూర్చొని పొంగులేటి హౌసింగ్ మినిస్టర్ గారు రిజైన్ చేసే వరకు అయితే మేము ఇది వదిలిపెట్టేది లేదు. ఈ ఏదైతే ఉందో ఈ 22A నిషేధిత జాబితాలో చేర్పించారో ఆ భూములని, ఆ తాలూకు జీవోని తక్షణమే మీరు రివర్స్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే 1985 సంవత్సరం నుంచి మా కాలనీ ప్రజలు, మా కేపీహెచ్బీ కాలనీలో ఉన్న ప్రజలు కానీ, కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు కానీ 85లో ఇవి సేల్ చేశారు, కొనుక్కున్నారు ఇవి. అప్పటి నుంచి పవర్ బిల్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు. ఇటువంటి భూముల్ని మీరు 22A నిషేధిత జాబితాలో ఎట్లా పెడతారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులు చేసే తప్పుగా దీన్ని చెప్పి వెంబడే మేము దాన్ని సవరిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ సవరించలేదు. దగ్గర ఈ తెలంగాణలో
ఈ మా హౌసింగ్ బోర్డు స్థలాలు కూడా 30,000 కోట్లు పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకం జరిగింది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకి ఆట స్థలాలు కానీ లేకపోతే టెంపుల్స్ కానీ కమ్యూనిటీ స్థలాలు కానీ కావాలనుకుంటే నెక్స్ట్ జనరేషన్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ ఆడుకోవడానికి కానీ ఒక సమావేశం పెట్టుకోవడానికి కానీ స్థలాలు కావాలి. కాబట్టి మీరు హౌసింగ్ బోర్డు స్థలాల్ని ఇక ఒక గజం కూడా అమ్మడానికి లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ 22A నిషేధిత జాబి నుంచి తక్షణమే ఎత్తివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. మా కాలనీ KPHB కాలనీ ప్రజల తరపున మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కాబట్టి వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ అపోజిషన్ పార్టీ BRS తరపు నుంచి అండి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అపోజిషన్ పార్టీ అనే కాదు, ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్లీ ఉన్న ప్రభుత్వమే కాదు, మేము ఏదైతే సాధారణంగా ప్రతిపక్షంలో ఏదైనా ప్రభుత్వంలో తప్పు చేస్తే ప్రతిపక్షం ఏంటంటే తప్పు జరిగేటప్పుడు కంపల్సరీ స్పందించి వాళ్ళు పోరాడతారు. మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు కరెక్ట్గా మీరు చేసింది తప్పు ఉంది, గవర్నమెంట్ ఏమంటుంది, వీళ్ళు ఎవరైతే 22A జాబితాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కబ్జాదారులు అని చెప్పేసి గవర్నమెంట్ ఉంటుంది. అది మాత్రం చాలా దారుణమైన విషయం, అలా మాట్లాడరాదు. 1985 నుంచి కొనుక్కునేటువంటి పొట్ట చేత పట్టుకొని వచ్చి మేము ఇక్కడ బతికి అది కొనుక్కున్నాం తప్పించి మేము కబ్జాదారులను కాదు అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.